ఈ హ్యూమన్ క్యాపిటల్ వ్యవస్థాపక కార్యదర్శి షేక్ లాల్ వజీర్ గారిని పేరు రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి శ్రీమతి ధర్మేశ్వరి గారి బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. కొండగోలు కృష్ణప్రసాద్ గారిని పేరు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ కొండగోలు కృష్ణప్రసాద్ పిల్లల వైద్యం వారికి బొకే అందించవలసిందిగా శ్రీమతి ధర్మేశ్వరి గారిని కోరుతున్నాం. మరో విశిష్ట అతిథిగా ఊటిపూరి నాగేశ్వరరావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి అనంతలక్ష్మి గారిని కోరుతున్నాం. ముందుగా బోధించండి. మా 114వ ప్రదర్శన. ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ కొండగోలు కృష్ణప్రసాద్ గారు, చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు విశిష్ట అతిథిగా చేసినటువంటి శ్రీ ఊటుపూరి నాగేశ్వరరావు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ వెంకటేశ్వర దేవాలయ కమిటీ బృందావనం గారు, వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ, అలాగే మా వ్యవస్థాపక కార్యదర్శి హాజీ షేక్ లాల్ వజీర్ గారికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ, ముందుగా మా వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ షేక్ లాల్ వజీర్ గారికి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వారికి వారు ఈరోజు ముఖ్య అతిథి ప్లస్ ఆయన ఈరోజు కార్యక్రమంలో మంచి బెస్ట్ యాక్టర్గా కూడా నటించబోతా ఉన్నారు. మనకు తెలుసు వార్తలు చదివే దాంట్లో సిద్ధార్థులుగా ఎన్నో ఇంకా ఎపిసోడ్ 1, 2, 3 అని అట్లా చెప్తూ వచ్చేటప్పటికి ఇప్పుడు అహింసా మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా హింసలో నుంచి అహింసలో వచ్చేటట్టుగా చేసినటువంటి మహా వ్యక్తి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే గత 40 సంవత్సరాల స్నేహితులు, మా మిత్రులు వైశ్య బ్యాంకులో ఆల్ ఇండియా వైశ్య బ్యాంకు సెక్రటరీగా పనిచేసినటువంటి ఊటుపూరి నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత అక్కడ ఎంత మంచి పేరు తీసుకున్నాడో అట్లాగే ఇక్కడ కూడా అంత మంచి పేరు తీసుకున్నటువంటి మా ఊటుపూరి నాగేశ్వరరావు గారికి, అలాగే ఈరోజు ఇప్పటికీ సుమారుగా 11 సంవత్సరాల నుంచి మమ్మల్ని మా హ్యూమన్ క్లబ్ని ఆశీర్వదిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు పేరున అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఇదే వేదిక పైన గతంలో నామినేషన్ వేస్తున్నప్పుడు మా భర్తయ్య గారి పర్మిషన్తోనే ఆ రోజు చెప్పాం. అలాగే మీరందరూ కూడా సహకరించి ఆశీర్వదించినటువంటి మీ అందరికీ, ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ చైతన్యవంతవంతులై మరి గుంటూరు వెస్ట్లోనే 51,150 ఓటు వ్యాప్తితో ఇక్కడ మరి మంచి క్యాండిడేట్ మనం గెలిపించుకోవడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా మెజార్టీ రాలేదు. వచ్చిందంటే మీ అందరి యొక్క ఆశీర్వాదం అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంగా ఆయన ఆశీర్వాదం అని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నాం. అదే ఆ రోజు కూడా
ఆ వెంకటేశ్వర గారికి చేతులెత్తి నమస్కరించాను. రామేశ్వర కూడా అట్లాగే ఇప్పుడు కూడా వారికి మరి అదే విధంగా నమస్కరిస్తూ అట్లాగే మరి ఎంతో సేవ చేస్తూ ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే వాళ్ళ హ్యూమన్ క్లబ్ ద్వారా మేము ఎంతో మందికి ఆనందాన్ని పంచి ఎంతో మందికి మరి మనకు తెలుసు మనందరూ కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉండేవాళ్ళ గతంలో ఆ వ్యవస్థలో పెట్టి అపార్ట్మెంట్ వ్యవస్థలోకి వచ్చేసాం. ఒకరికొకరికి మానవ సంబంధాలు కానీ తిరిగి మానవ సంబంధాలని ఈ గుంటూరు హ్యూమన్ క్లబ్ ద్వారా తిరిగి తీసుకొచ్చామని చెప్పడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క హ్యూమన్ క్లబ్లో అందరూ కూడా మేధావులు, మరి ప్రొఫెసర్లు, డాక్టర్లు, తర్వాత కేవలం సేవ చేయాలని వచ్చే వ్యక్తులు కానీ కమర్షియల్గా డబ్బు సంపాదించాలని వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. మా జ్యోతి గారు కానీ, మధువల్ గారు కానీ, అలాగే డాక్టర్ కళాధర్ గారు కానీ, అందరూ అందరూ కూడా మంగయ్య గారు కానీ, వీరందరూ కూడా ఎవరు కూడా ఇక్కడ ప్రజలకి సేవ చేయాలి, మన వంతు మనం సహాయం సేవ చేయాలని చెప్పి ఈ హ్యూమన్ క్లబ్ని స్థాపించి వాళ్ళకి గొప్పగా మేము ముందు ఎంచగలుగుతున్నాం, దృఢపడతాలు ప్రోగ్రాం చేయగలుగుతున్నామంటే మీ యొక్క అందరి యొక్క ఆశీర్వాదం, అలాగే మరి మీ యొక్క భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని చెప్పేసి కూడా నమ్మకం సేవ తీసుకున్న వాళ్ళ జై హింద్, జై జగన్మోహన్. దూరపట్టాలలో ప్రదర్శన దాకా అసలు మేము వస్తామని ఆ రోజు 11 సంవత్సరాల క్రితం ఈ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు మాకే ఆ నమ్మకం లేదు. ఏదో సరదాగా 1 వీక్స్ కన్నా నడుపుదామనేటువంటి ఉద్దేశంతో దిగినటువంటి మేము మీ అందరి ఈ ప్రేక్షకుల ఆదరణతో 11వ సంవత్సరం నిండి ఇప్పుడు 12వ సంవత్సరంలోకి రావడం, 114వ ప్రదర్శనని మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దేవాలయ కమిటీ జాయింట్ సెక్రటరీ శ్రీ ఊటుమూరి నాగేశ్వరరావు గారు మాకు చాలా సంవత్సరాల నుండి సుపరిచితం. వారు వైశ్య బ్యాంక్ మేనేజర్గా అనేక నుంచి ఆ ఒరిస్సా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీగా చేసి అద్భుతమైనటువంటి సేవలు ఆ బ్యాంక్ అందించున్నారు. ఆ తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఈ గుడి ప్రాంగణంలో జాయింట్ సెక్రటరీగా చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్దలు ఈ గుడికి ఎవరైనా వచ్చినట్లయితే వారిని సాధారణంగా తీసుకొని వెళ్ళి ఒక హాస్పిటాలిటీ ఎక్స్చేంజ్ చేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ ఊటుమూరి నాగేశ్వరరావు గారు. వాళ్ళ అబ్బాయి నా దగ్గర బీటెక్ చేశాడు, వాళ్ళ కోడలు కూడా నా స్టూడెంట్. ఇద్దరు కూడా నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. నా రిక్వెస్ట్ చెప్పని కిషోర్ బాబు కూడా నమస్కారం ఇస్తున్నాను. అదేవిధంగా వేదిక ముందున్న పెద్దలు, కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు, భక్త మనసులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. దాని గురించి చాలా చక్కగా వజీర్ గారు కానీ లేదా కిషోర్ బాబు గారు కూడా చెప్పారు. వారికి ముందుగా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వజీర్ గారు నాకు 40 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. అదేవిధంగా కిషోర్ బాబు గారి శిష్యుడు మా అబ్బాయి. కానీ మీరు చూస్తుంటే అసలు ప్రొఫెషన్లో డాక్టర్ గారైనా అందరూ కూడా ఎంతో బిజీగా ఉన్నారు. అసలు కిషోర్ బాబు గారి ఇంటికి 50 years బ్యాక్ వెళ్ళాను. ఏదో పని వెళ్తే ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా కష్టం. అంటే ఇంటి నిండా పిల్లలు ఉన్నారు ట్యూషన్, ఏది ఎర్లీ మార్నింగ్ 7 o'clock. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు ఎన్ని వదిలేసి నలుగురికి మనం ఆనందం కలగజేయాలనే ఉద్దేశం మీద ప్రతిరోజు కూడా ఈ హాస్యలలో ఉన్న అందరు సభ్యులందరూ కూడా ఇక్కడ 2 గంటల కార్యక్రమం కోసం వారు ప్రతిరోజు కూడా, ఎందుకంటే మన దేవాలయ ప్రాంగణంలో కానీ ఒక్కోసారి ఇక్కడ కూడా వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. వారు ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ ఈ విధంగా ఈ అన్నమయ్య కళావేదిక మీద నిలబడి మీ ముందు ప్రదర్శన ఇవ్వాలంటే చాలా చక్కగా వాళ్ళు ప్రాక్టీస్, వాళ్ళ విలువైన కాలం మొత్తం కూడా ఇక్కడ వెచ్చిస్తున్నారు. ఎందుకంటే వేరే ఎంజాయ్మెంట్ ఏం లేదు, కేవలం ఇక్కడ రావడం, ఇది చూసుకోవడం, తర్వాత కాలేజీ. ఎందుకంటే ఇప్పుడు కూడా మన కిషోర్ బాబు గారు మన మల్లేని కాలేజీలో ఇంపార్టెంట్ పర్సన్, అంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి వస్తున్నారు. వజీర్ గారు వృత్తిరీత్యా కానీ లేకపోతే పార్టీ కార్యకలాపాలకు కానీ వారు కూడా బిజీగా ఉంటారు. ఇంకా కృష్ణప్రసాద్ గారి గురించి అంటే వారి అభిమాని నేను. ఎందుకంటే వారు అపర ఘంటసాల. అందరూ మామూలుగా ఈ ఆర్కెస్ట్రా లేకపోతే వీటన్నిటి మీద వారు బాగా చెప్తుంటారు. కానీ ఆర్కెస్ట్రా లేకుండా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మన పూల తోట దాన్ని ఏమంటారు సార్, ఇది పుష్ప విలాపం.
ఎంత అద్భుతంగా వింటా ఉంటే అసలు అంత అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, వీరు ఎన్కే ప్రసాద్ ఎన్కౌంటర్ అని మన ఏబిఎన్లో మన ఆర్కే పెట్టినట్టు ఆ విధంగా ఉంటుంది, అంత చక్కగా ఉంటుంది. అదే అడిగాను, సార్ మరొకసారి పెట్టండి అని చెప్పడం కూడా జరిగింది. అంత అద్భుతమైన వారు వృత్తిరీత్యా ఎంత ఫేమస్ డాక్టర్ మీకు తెలుసు, అయినా కూడా వారి అమూల్యమైన టయాన్ని ఇక్కడ కూడా స్పేర్ చేసి మనందరినీ కూడా నవ్విస్తున్నారు. మరొకసారి ఈ హాస్యవల్లరి కమిటీ సభ్యులందరూ కూడా, దాంట్లో పార్టిసిపేషన్ నటీనటులు అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామివారి ఆశీస్సులు కలగాలని. క్లబ్ గురించి నిజంగా ఇది ఒక యజ్ఞమే. ప్రతిరోజు ఉదయం 6:30కి ఈ ఊళ్ళో ఎవరు వచ్చినా రాపోయినా మా టీం ఒక 8 మంది వస్తాం. ఆ కింద సెల్లార్లో రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. మరలా 8:30కి మా వృత్తి ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటాం. అలానే ప్రోగ్రాం ఇవాళ 16వ తారీఖు దగ్గరకు వచ్చిన దానిలోనే కాస్త టెన్షన్ బయలుదేరిద్ది అనమాట. అందుకని 10వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా ఒక వారం రోజుల పాటు సాయంత్రం పూట డాక్టర్ గారి ఇంట్లోనో జ్యోతి గారి ఇంట్లోనో ఎక్కడో చోట మరలా రిహార్సల్స్ ఏర్పాటు చేసుకొని అమ్మాయి పర్లేదు మనం 16వ తారీఖు డయాస్ మీదకి ఎక్కగలమని. అంటే ఏంటంటే హాస్యంతో కూడుకున్న టెన్షన్ ఏమన్నా అనిపిస్తూ ఉంది. అయినా కానీ స్టేజ్ దిగి వచ్చిన తర్వాత పర్లేదు, ఒక మంచి ప్రదర్శన ఈరోజు మరలా ఇవ్వగలిగామనేటువంటి ఆనందం మరో ప్రదర్శనకు మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంది. ఇప్పుడు ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ గారు. ఒకసారి డాక్టర్ గారి గురించి ఆశ్రయ గారు చెప్పారు, వీళ్ళంతా కూడా ఫేమస్ డాక్టర్లని. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు పీడియాట్రిక్ సర్జన్. ఆయన టౌన్లో, గుంటూరు టౌన్లో చాలా పేరున్నటువంటి వ్యక్తి, చిన్నపిల్లల వైద్య నిపుణులు. రెండవది మా డాక్టర్ కళాధర గారు సాంసపేట 3వ లైన్లో ప్రజా వైద్యశాల స్థాపించి అద్భుతమైనటువంటి సేవ ప్రజలకు అందించి ప్రైవేటు డాక్టర్లు కూడా రిటైర్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పి ఆయన గుంటూరు టౌన్లో మొదటిసారి నిర్ణయించాడు. బహుశా ప్రైవేట్ ఆయన ఇంకా యంగానే ఉన్నట్టున్న 74 రిటైర్మెంట్ నీ గురించి ఆయన గురించి చెప్తాను నేను. అలాంటి వ్యక్తి డాక్టర్ కళాధర గారు. అలాగే అక్కడ ఇద్దరు కూర్చొని ఉన్నారు. కాసేపు స్టేజ్ మీదకి వస్తారు డాక్టర్ ఎన్వికే ప్రసాద్ గారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే మొట్టమొదటి సీనియర్ రేడియాలజిస్ట్ ఆయన కాసేపట్లో మీ ముందుకి మంచి పద్యాలతో స్టేజ్ మీదకి వస్తారు. అలానే డయాబెటాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అలానే మా డాక్టర్ అప్పారావు గారు. ఈ స్టేజ్ ముందు ఉన్నటువంటి ఐఎల్ నరసింహారావు గారు. ఇంతమంది డాక్టర్లని ఒక చోటకు తీసుకొచ్చినటువంటి ఈ ఫీవర్ క్లబ్ వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఈ స్టేజ్ మీదకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 11 సంవత్సరాల్లో దాదాపుగా మా కమిటీలో ఉన్నటువంటి 230 మంది సభ్యుల్లో 70 మంది ఈ విధమైనటువంటి డాక్టర్లు ఉన్నారండి. ఈ 70 మంది కూడా గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తులే. ఇప్పుడు డాక్టర్ కృష్ణప్రసాద్ గారి గురించి మరింత విపులంగా మా డాక్టర్ కళాధర్ గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. వేదికలను అలంకరించిన పెద్దలకు, సభికులకు నమస్కారం, సభకు నమస్కారం. కృష్ణప్రసాద్ గురించి ఆయన వయసు ఎక్కువేం కాదు, కానీ ఆయన ఆ వయసులోనే సాధించినటువంటి విజయాలు కానీ, తీసుకున్నటువంటి బాధ్యతలు కానీ, చేసినటువంటి వర్క్ కానీ చెప్పాలంటే ఒక రకంగా ఒక చిన్న బుక్లెట్ అవుతుంది. అయినా దాన్ని వీలైనంత సూక్ష్మీకరించి నేను చెప్తాను. ఆయన సరే మీ అందరికీ బహుశా చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఆయన తండ్రి గారు డాక్టర్ కొండమూరి బసవపున్నయ్య గారు, తల్లి వెంకట సుబ్బమ్మ గారు. బసవపున్నయ్య గారి గురించి జనరల్గా తెలియని వాళ్ళు, విన్నవాళ్ళు ఎవరు ఉండరు. యాక్చువల్గా ఆయన పేరు కింద కృష్ణప్రసాద్ వీళ్ళు కొద్దిగా ఆయన ఎప్పుడు ఫోకస్ అవుతుంటారు కాబట్టి వీళ్ళు కాస్త వెనకబడి అంతగా పేరు జనరల్ పబ్లిక్లో అంత వినిపించదు. కానీ మా సర్కిల్స్లో, డాక్టర్ సర్కిల్స్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ, అసోసియేషన్లో కానీ ఆయన చాలా ప్రామినెంట్గా బసవపున్నయ్య గారు మేము గుర్తు చేసుకోం. కృష్ణప్రసాద్ మాకు 50-150 మంది పిల్లల్ని ప్రతిరోజు, అది ఒక రోజు 120 కావచ్చు, ఒక రోజు 200 కూడా కావచ్చు,
ఉదయం 9 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటల దాకా, మధ్యలో 1 గంట రెస్ట్ తీసుకున్నా 9 గంటల దాకా వర్క్ చేసి 9 గంటల తర్వాత వెళ్తూ కొన్నాళ్ళు అట్లా మెడికల్ క్లబ్కి వచ్చి మాతో కాసేపు సరదాగా గడిపి మాకు కల్చరల్ గ్రూప్ ఉంది. ఆ కల్చరల్ గ్రూప్లో మేమంతా మెడికల్ అసోసియేషన్లో కలిసి ఏది పాటలు పద్యాలు ఈ పాడుకుంటూ ఉంటాం. ఈ సందర్భంలోనే చెప్తాను, ఆయన చాలా మంచి సింగర్. మీరు చూస్తారు ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమంలో కృష్ణప్రసాద్ కూడా 2 పాటలు పాడతాడు. అది అందుకని ఆ సింగర్గా నేను చెప్పాల్సినటువంటిది వేరే ఏం లేదు. ఆయన మన హ్యూమర్ క్లబ్ కూడా యాక్చువల్గా కొత్త కాదు. ఎందుకంటే హ్యూమర్ క్లబ్ పెట్టిన ఈ 11 ఏళ్లలో చాలా స్కిట్స్లో కృష్ణప్రసాద్ నటించాడు. ఉదాహరణకి ఇప్పుడు ఇది మన ఓపెన్ హార్ట్ విత్ పీకే అంటే మనకి ఆంధ్రజ్యోతి వీటిలో వస్తుంది కదా, రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో, దాని సెటైర్గా ఓపెన్ హార్ట్ విత్ పీకే అని ఈ కృష్ణప్రసాద్ అట్లాగే మన రేడియాలజిస్ట్ కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి సుమారు 10 స్కిట్స్ చేశారు. 10 సందర్భాల్లో స్కిట్స్ వేయటం అనేటటువంటిది జరిగింది. అట్లా అది కాకుండా మా డాక్టర్స్ కల్చరల్ దీంట్లో గుంటూరు మెడికల్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం ఉగాదికి క్లబ్ డేకి నాటికలు వేస్తుంటాం. ఈ నాటికల్లో చాలా వాటిల్లో కృష్ణప్రసాద్ కూడా ఒక నటుడుగా ఉంది. హ్యూమర్ క్లబ్లో మెంబర్గా ఉంటూ ఎప్పుడు కూడా సలహాలు ఇచ్చేవాడు. సరే ఆర్థికంగా సహాయం చేసేవాడు, అది వేరే బట్ అదే కాకుండా హ్యూమర్ క్లబ్ని ఎలా డెవలప్ చేయాలి, హ్యూమర్ క్లబ్లో ఉన్న మెంబర్షిప్ ఎట్లా పెంచుకోవాలి, హ్యూమర్ క్లబ్లో ఉన్న ఆర్థికంగా ఎట్లా ఇది చేయాలి అని చెప్పని మేము మాటల సందర్భంలో ఉన్నప్పుడు తను కూడా సలహాలు ఇచ్చేవాడు. ఎట్లాగో బయట నుండి సలహాలు ఇవ్వటం దానికి లోపలే రా అని చెప్పని రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో మన దీంట్లో కృష్ణప్రసాద్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఇప్పుడు హ్యూమర్ క్లబ్లో. నౌ హీ ఈజ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హ్యూమర్ క్లబ్. సో తను అందుకని ఈ అసోసియేషన్ యాక్టివిటీస్, రెండోది తను చేసినటువంటి ఇంకోటి తన ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా కేఎల్పి స్కూల్ అని ఉంది, మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ పేరు మీద లక్ష్మీప్రసాద్ పేరు మీద పెట్టినటువంటి స్కూల్ జేకేసీ కాలేజీకి అనుబంధంగా ఉంటుంది. ఆ కేఎల్పి స్కూల్ని తన ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ ఇన్ టౌన్ తను తయారు చేశాడు. ఈ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ ది స్కూల్ బెస్ట్ స్కూల్గా తను తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఇవి కాకుండా ఆయన పోస్టులు చాలా ఉన్నాయి. అది జస్ట్ టకటక 1 నిమిషంలో చెప్పేసేసి నేను ముగిస్తాను. ఈయన సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, చిన్నపిల్లల అసోసియేషన్కి ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా వర్క్ చేశారు. సరే, అందరికీ నమస్కారం అండి. మల్లారెడ్డి గారు చాలా ఎక్కువ చేశారు, అంత లేదు. చిత్రమైన అనుభూతి. ఖాళీ కుర్చీలతో మాట్లాడుతూ ఉంటాం, కానీ అందరు అక్కడ ఉన్నారు, చక్కగా వింటున్నారని ఆశిస్తాను. అందరికీ ఆరోగ్యం వస్తూ, ఆనందం వస్తూ. ఆరోగ్యం కదండి అందరికీ ఇంపార్టెంట్. చక్కగా ఏ బీపీలు షుగర్లు లేకుండా, ఒకవేళ ఉన్నా కూడా మందులతో కంట్రోల్లో ఉంటూ హ్యాపీగా నచ్చింది తిని జీర్ణించుకోగలిగితే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది. అందుకనే ఆ భగవంతుడు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆరోగ్యానికి తోడు ఆనందం కూడా చాలా అవసరం. మరి మన ఆనందం పడాలంటే కాసేపు టీవీ చూస్తాం. ఛానల్స్ అన్నీ పొలిటికల్ డిస్కషన్స్తో హీట్ ఎక్కిపోయినాయి. టీవీ ఛానల్స్ చూసినా, యూట్యూబ్ ఛానల్స్ చూసినా ఉంటే పొలిటికల్ డిస్కషన్స్, లేకపోతే క్రైమ్ అండ్ యాక్టివిటీసే కనపడతా ఉంటాయి. కొన్ని పేపర్ చూద్దామంటే పేపర్లో కూడా ఇదే సంగతి. భర్తతో కలిసి తండ్రిపై హత్యాయత్నం, ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం. ఇది చదువుతా ఉంటే మనసు వికలం అయిపోతుంటుంది. వీటికి దూరంగా హాయిగా కాసేపు సాయంత్రం ఇట్లా మిత్రులతో కలిసి కాసేపు పిచ్చపాటి మాట్లాడుకునే
ఆలోచన మీరందరూ చేస్తున్నందుకు నాకు మీ అందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దీంట్లో కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే ఫ్రెండ్స్ ఉంటే నిజంగా మీరు అదృష్టవంతులే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న ఫ్రెండ్స్ లేకపోయినా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నా ఆ హ్యూమర్ కాంపోనెంట్ అందించడానికి మా హ్యూమర్ క్లబ్ ఉంది. 114 ఎపిసోడ్స్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ప్రాబబ్లీ యూనిక్ రికార్డ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. దాదాపు 11 సంవత్సరాలుగా ఇంత గొప్ప యాక్టివిటీ చేయడం మామూలు విషయం కాదు. ఎన్నికలలో చిరు సన్మానం. ఇది ఎక్కడి కూడా లాయర్ సారు ఓ గిన్నె కథ, డాక్టర్ పేషెంట్, మా ఆవిడ ఒప్పుకోదు. ఇవన్నీ ఈరోజు మీ ముందుకు రాబోతున్నటువంటి చక్కటి హ్యూమర్ స్కిట్స్ అన్నమాట. ఇవి వండి వార్చడానికి ఎంత శ్రమ పడాలో నాకు తెలుసు. అందుకనే హ్యూమర్ క్లబ్ వాళ్ళు చేసే ఈ అద్భుతమైన వర్క్ని నేను మనసారా అభినందిస్తున్నాను. అయితే వాళ్ళకు మీకన్నా డబల్ అదృష్టం ఒకటి ఉంది. వాళ్ళు రిహార్సల్స్ చేస్తూ ఆనందపడతారు, ప్రదర్శన చేస్తూ మీ అందరినీ ఆనందపడతారు. ఇక అంతకన్నా కావాల్సింది ఏముంది? డబుల్ లక్కీ అన్నమాట హ్యూమర్ క్లబ్ మెంబర్స్ అందరూ. నేను కూడా వాళ్ళలో ఉన్నాను. ఎక్కడో చోట ఒక చిన్న పాత్ర వేస్తుంటాను అప్పుడప్పుడు. గుంటూరు అంటే ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ సందర్భంగా 2 విశిష్టతలు నేను చెప్పాలి. ఒకటి, మా డాక్టర్స్ అందరూ కలిసి కల్చరల్ వింగ్ అంటూ ఫామ్ అయ్యేవి 10 మందిని. అంత సీనియర్ ప్రాక్టీషనర్స్, ఇందా చెప్పారు పేర్లు. దాదాపు 30 years బట్టి కల్చరల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాం. డాక్టర్ ఎన్వికే ప్రసాద్ గారు, ఆయన దాదాపు ఒక 100 నాటికలు కానీ, లఘు నాటికలు కానీ, స్కిట్స్ కానీ రాసి ప్రదర్శింపజేసి, నటించి, డైరెక్ట్ చేసి ఉంటారు. అవన్నీ కలిపి 2 పుస్తకాలుగా వచ్చేసారు కూడా, నవ్వులాటలు అనే పేరుతో. సో ఆయన ఆధ్వర్యంలో కళాధర్ గారితో, మా అందరికీ ఆయన సీనియరు, నా మాటే శాసనం, ఇది బాహుబలిలో రమ్యకృష్ణ డైలాగ్ కాదు, మా కళాధర్ గారి డైలాగు. ఇదిగో కేపీ, రేపు ఆదివారం హ్యూమర్ క్లబ్ ప్రోగ్రాం ఉంది, నువ్వు చీఫ్ గెస్ట్వి, 2 పాటలు పాడాలి. పేరెంట్స్ డే, ఫాదర్స్ డే సందర్భంగా ఓ స్కిట్లో కూడా ఉన్నావు. అది ఆయన మాటే శాసనం మాకు. అందుకనే వెంటనే ఒప్పేసుకున్నాను. హ్యూమర్ క్లబ్ నా గురించి ఒకటి చెప్పుకోవాలి. ఇందా చెప్పండి, నేను జనరల్గా ఓ పర్ఫెక్షనిస్ట్ని. నాకు తొందరగా ఏది నచ్చదు. మా పిల్లలు కూడా చిన్నప్పుడు ప్రోగ్రెస్ కార్డులు ఇవి తీసుకొచ్చి 97 వచ్చినాయి చూసావా అంటే, అరే 3 మార్కులు ఎందుకు తగ్గినాయనే చెప్పేవాడిని. వర్షం తగ్గింది కాబట్టి మీరు కూడా హాయిగా వచ్చి ముందు కూర్చోవచ్చు. నాటకం కార్యక్రమాలు మొదలవబోతా ఉన్నాయి. అది కిషోర్ బాబు గారి రిక్వెస్ట్. సో పర్ఫెక్షనిస్ట్ అనమాట. నాకు తొందరగా ఏది నచ్చదు. బాగుందంటే నిజంగా మా కల్చరల్ వింగ్ సభ్యులు కూడా కొంతమంది నన్ను ఆట పట్టిస్తుంటారు, నువ్వు కాంప్లిమెంట్స్ ఇవ్వటంలో పీనాసివ్ అని. సో హ్యూమర్ క్లబ్కి వస్తూ ఉంటాను, నాటకాలు చూస్తుంటాను, అప్పుడప్పుడు వేస్తుంటాను. కానీ మొన్న చూసిన నాటకం మాత్రం రెండు ఇన్సిడెంట్స్ బాగా గుర్తొచ్చినాయి నాకు ఈ సందర్భంగా. ఒకటి,
ముందు వరుసలో కూర్చొని నాటకం చూస్తూ ఉన్నాను. సడన్గా గ్రౌండ్ అంతా మారుమోగిపోయే లాఫ్టర్, అది ఇన్ఫెక్షియస్ లాఫ్టర్ అంటారు. ఎవరా అని చూస్తే వజీర్ గారు. సో రియల్లీ యు ఆర్ సూటబుల్. మీరు వ్యవస్థాపక కార్యదర్శి అంటే యూ డిజర్వ్ ఇట్. మీరు నవ్వుతూనే అందరు నవ్వించగలరు మీరు. అదొకటి. రెండోది, మొన్న వేసిన నాటకం దివాకర్ బాబు గారిది, దాని పేరు పుట్టుక్కు జరగరడు బుక్కుమే. అదివరకు నేను చూశాను మా కల్చరల్ మెడికల్ క్లబ్లో, మా వాళ్ళు వేయడం ఎప్పుడో 25 ఏళ్ల క్రితం. కానీ మొన్న వేసిన నాటకం మాత్రం ఎక్సలెంట్. ఆ రోజు ముఖ్య అతిథిగా మనం అబ్బా ఛానల్ హరిప్రసాద్ గారిని పిలుచుకున్నాం. వారి మాటలు బాగున్నాయి కానీ గుర్తులేవు. నాటకం మాత్రం ఆద్యంతం ఎంత లీనమైపోయి ప్రదర్శించారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. డెఫినెట్గా నాటక పోటీలకు వెళ్ళాల్సిన క్యాలిబర్ ఉన్న టీం ఇది. ఆల్రెడీ వెళ్ళారనుకోండి, ఒకసారి స్టేట్ లెవెల్ కూడా ప్రదర్శనలో ప్రైజ్ కూడా తెచ్చుకున్నారు. ముఖ్యంగా మన కళావరి గారు, మంగయ్య గారు, కిషోర్ బాబు గారు కూడా మొన్న మామూలుగా ఆయన కొంచెం స్టీరియోటైప్గా ఉంటుందని నేను అనుకుంటుంటాను. మొన్న మాత్రం పాత్రలో లీనమైపోయారు. 100% మార్క్స్. మధువని గారు, అట్లాగే నాగజ్యోతి గారు, దే హ్యావ్ బికమ్ హౌస్ హోల్డ్ నేమ్స్. అంత పాపులర్ అయిపోయారు గుంటూరులో. చక్కగా ఈజీగా ఉంటుంది, నటన కూడా హాయిగా ఉంటుంది చూస్తుంటే, నవ్వుకోవడానికి. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా వచ్చి చేరే వాళ్ళు కూడా మంచి ఔత్సాహికులు వస్తున్నారు. రమేష్ గారు, ఆయన మొన్న హీరో వేషం వేశారు. ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. ఆయనకు కూడా అదే చెప్పాను. ఆ నాటకానికి 100 out of 100 మార్క్స్ నా బుక్లో, ఇప్పటి వరకు హ్యూమర్ క్లబ్ వేసిన అన్ని నాటకాల్లో. సో ఏళ్ళు గడిచే కొంది ఈ క్వాలిటీ పెరుగుతూ ఉంది, మంచి నాటకాలు వస్తూ ఉన్నాయి. నటించడం అనేది బహుశా అందరికీ ఉండే ఒక కోరిక అనుకుంటాను. ఎవరికి అవకాశం ఇచ్చినా డయాస్ ఎక్కి వచ్చిన రెండు మాటలన్నా చెప్దామనే కోరిక అందరికీ ఉంటుంది. అట్లాగే నాకు కూడా ఉంది. మా గురువు గారు ఎన్వికే గారు అది కనిపెట్టినట్టున్నారు. బాగా పాటలు పాడతాను కాబట్టి చిన్నగా అప్పుడప్పుడు కొన్ని రోల్స్ వేయడంలో లాగేవాళ్ళు. నేను కూడా ప్రొఫెషనల్ నాటకాలు 2 వేసాను. ఒకటి గప్చుప్పు, రెండోది వేట. ఇది మన సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేశాం. రెండిట్లో కూడా విలన్ పాత్ర వేశాను. నాకు చాలా ఈజీ అనిపించింది. అయితే కామెడీ పాత్ర వేయటం అనేది అంత ఈజీ కాదు. అది కొంతమందికే సాధ్యం. మన సినిమాలో ఒక రేలంగిని చూడగా నవ్వు వస్తుంది. ఆయన డైలాగ్ కూడా చెప్పక్కర్లా, ఆయన రాగానే హాల్ అంతా ఒక రిపుల్స్ ఆఫ్ ఇవి వస్తాయి, రిలాక్సేషన్. అట్లాగే మా కల్చరల్ వింగ్లో ఒక ఆయన ఉండేవారు, సాంబశివరావు గారిని. ఒక 10 నిమిషాలు ఆయనతో మాట్లాడితే దాదాపు పొట్ట పట్టుకొని నుంచోవాల్సి వచ్చేది, అంతలా నవ్వించేవారు. సో ఈ కామెడీ నాటకం రాయటం, స్కిట్స్ రాయటం ఎంత కష్టమో, దీంట్లో మంచి అవుట్పుట్ రావాలి ఎంత కష్టపడతారో నేను ప్రత్యక్షంగా చూశాను. దాదాపు ఒక 9, 10 తీసేసినాక 11 యాక్సెప్ట్ చేస్తారు ఇది బాగుందని. అంతగా శ్రమ పడతారు స్కిట్స్, మంచి స్కిట్స్ మీ ముందుకు తీసుకురావాలని. ఈ రిహార్సల్స్ సంగతి చెప్పేదే లేదు. సో ఇంత చక్కటి ఎఫర్ట్తో ఇన్ని సంవత్సరాలుగా మనల్ని అందరినీ అలరిస్తున్నటువంటి హ్యూమర్ క్లబ్ మరి ఎన్నో సంవత్సరాలు ఇట్లాగే
అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. దానికి నేనేం చేయాలో అది ఎప్పుడు చేయడానికి ఎప్పుడు రెడీయే. ఇక ఇవాళ ఫాదర్స్ డే. నాకు మామూలుగా ఫాదర్స్ డే, మదర్స్ డే, సిస్టర్స్ డే ఏది కూడా అట్లా అనిపిస్తే నాకేంటో ఆర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. టైం అంటే ఫాదర్తో కాసేపు గడిపితే బాగుంటుంది, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పే కన్నా. కానీ వాళ్ళ ఫాదర్స్ డే కాబట్టి కళావతి గారు ఆ సందర్భంగా ఏదన్నా 2 పాటలు పాడను అన్నారు. అది 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 సో తర్వాత కార్యక్రమాలు మొదలవబోతున్నాయి. వాటిలో భాగంగా ఆ ఫాదర్స్ డే సందర్భంగా 2-3 పాటలు మనం గుర్తు చేసుకుందాం. ఈ సందర్భంగా నాకు హ్యూమర్ క్లబ్ గురించి చెప్పాలనుకున్న మాటలు ఇవాళ చెప్పే అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా కళాధర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్లబ్ ముందుకు వెళ్ళటానికి ఆర్థికంగా చేయూత అందిస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ కృష్ణప్రసాద్ గారికి అందరూ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. కారణం ఏంటంటే ఈ డయాస్పోరా నుంచి కానీ బయట ఊళ్ళలో మేము చేసినటువంటి ఈ ప్రోగ్రామ్స్ కానీ ఈ 114 ప్రోగ్రామ్స్ చేయడానికి మీరెవరు ఊహించి ఉండరు. దాదాపు 25 లక్షలు ఖర్చు అయిందండి. 114 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి 25 లక్షలు ఖర్చు అయింది. ఈ 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఆ ఆడియన్స్లో లేడీస్ వైపు ఉన్నటువంటి అమ్మలు, మన హ్యూమర్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ధర్మకిషోర్ గారు కానీ, రషి గారు కానీ, సన్నీ గారు కానీ, కృష్ణవేణి గారు కానీ, అలానే డాక్టర్స్ గ్రూప్లో వీళ్ళందరూ కూడా మీకెందుకు కిషోర్ బాబు మేము ఉన్నాము, మీరు ముందుకు వెళ్ళండి అని 6 నెలల క్రితం 4 నెలల క్రితం ఎగ్జిక్యూటివ్ కమిటీ పెడితే మరలా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించారు. అందువల్ల మరలా మేము ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆ ఎనర్జీ, ఆ శక్తి, ఆ ఇంధనం వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఈ క్లబ్ నడుస్తూ ఉంది. డాక్టర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి శ్రీ ఊటుకూరి నాగేశ్వరరావు గారికి మా గుంటూరు హ్యూమర్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ముందుకు రండమ్మా డాక్టర్ గారు, ముందుకు రండి. ఫోటో ఒకసారి అందరు చూస్తే ఫోటో దిగొచ్చాయి. సురేంద్ర గారు ఇప్పుడు శ్రీ ఊటుకూరి నాగేశ్వరరావు గారిని సన్మానించవలసిందిగా డాక్టర్ కళాధర్ గారిని, డాక్టర్ ఎన్వీకే ప్రసాద్ గారిని కోరుతున్నాం. మిత్రులందరూ దగ్గరికి రావాలి. సరే అండి డాక్టర్ గారు, ముందు రండి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. ఈనాటి ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం కూడా అయిపోయింది. 2 నిమిషాల్లో
నీలాల గగనాల నిండిన వెన్నెల నీలాల గగనాల నిండిన వెన్నెల నీ చిరునవ్వుల కలకలలాడగా రాగమయి రావే అనురాగమయి రావే రాగమయి రావే చిగురులు వేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే చిగురులు వేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే తనువే మనసై నగరాయనితో కనులను కులికే సరసాలు నీవే సరసాలు నీవే సరాగాలు నీవే భాగమయి రావే అనురాగమయి రావే రాగమయి రావే సింహలలో హైదసగే కళ్ళని గాలిలో మరుమల్లలో నిరగాజుల పరిమళమే గిరిగే సింగారమైన చుట్ట కళ్ళను అమరాన కళ్ళను అమరాన సందరపడి చతులిగింతల పరవశమే నేను నవ పరిమళమే రావే రాగమయి నానురాగమయి రావే రాగమయి నానురాగమయి చూచుకొని పులుకునే కలవి కాని మమతలతో కలువరించునే నీకోసమే ఆవేదన రజా Thank you.
ఊహతోనే పులకించిపోయే నేను నీవోయి ఊహతోనే పులకించిపోయే నేను నీవోయి నీకోసమే అడియాసలన్నీ నా శాసనాశని సఖా ఫలమో నాటి వరమో నీ ప్రేమ జవరాల ఫలమో నాటి వరమో నీ ప్రేమ జవరాల మనయేములేయికవిరికావిలీల మన ప్రేమకెదురేది లేదు తెలకాడు దేములే తులసి దేములే ఇక తొలి ప్రేమ భోగ